సో అందరికీ శుభోదయం. సో ఫస్ట్ నేను వెళ్ళి నా ట్రైపాడ్, నా డీజే అన్నీ ఒక చోట పెట్టేసామనుకుంటే పని అయిపోద్ది. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను ఆ వెనక నుండి. సో అందరు గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉంటారు, మీరు బాగుండాలి. సో మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా మొన్నే స్టార్ట్ అయ్యాం, నిన్న మార్నింగ్ దిగాం ఇక్కడ. సో ఏంటంటే నైట్ అంతా ట్రావెల్ చేసాం, ఒక 600 కిలోమీటర్స్ దాకా, హైదరాబాద్ నుండి గోకర్ణ దాకా. సో ఏంటంటే రెస్ట్ లేదు, స్లీప్ సరిగ్గా లేదు. సో ఏం చేసామంటే రాగానే ఇక్కడ షాక్స్లో కూర్చునిపోయాం. ఇక్కడ కూర్చునిపోయాం వచ్చి సర్లే కొంచెం వచ్చాం కదా, పడుకునే ముందు కొంచెం మంచినీళ్ళు తాగేసి ఏదోటి తినేసి సో మంచిగా ఏదో కొంచెం కొట్టేసాం. ఫుడ్ కొట్టేసిన తర్వాత వెళ్ళిపోయి నీట్గా రిలాక్స్ అయిపోయాం. నిన్న నిద్ర మధ్యలో ఒక 1 అవర్లో లేచి బయటికి సాహసం చేద్దామని వెళ్ళిపోయాం. కానీ మ్యాటర్ ఏంటంటే ఎండ మామూలుగా లేదు భయ్యో, మాడిపోయింది. 36 డిగ్రీస్కి వెళ్ళిపోయింది. అరౌండ్ 2 o'clock అంటే 11:30 దాకా తినాల్సి వచ్చింది. 8:30కి వచ్చాం గోకర్ణకి. బట్ 8:30 నుంచి 9 దాకా చెక్ ఇన్ ఇవన్నీ చూసుకున్నాం. ఈ కాటేజెస్ గురించి కూడా చెప్తాను. నేను ఉన్న స్టే అవన్నీ చూపిస్తాను. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సో 5 స్టార్ హోటల్స్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి, ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ముందు. సో బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్, భగవాన్ కెఫే. సో ఇప్పుడు ఏంటంటే మనం వచ్చాము, కూర్చున్నాము, తీర్థం తెచ్చుకున్నాం, అన్నీ తీసుకున్నాం, వెళ్ళి కూర్చున్నాం, పడుకున్నాం, గంట తర్వాత బయటకు వెళ్ళాం. కానీ ఎండ మనం తట్టుకోలేకపోయాం భయ్య, చాలా దారుణంగా ఉంది. ఎలా అంటే నల్ల కాకిలి అయిపోయాం రిటర్న్ రాగానే. సర్లే అని చెప్పి ఇంకా కష్టపడి పడుకున్నాం. ఇంకా నమ్మరు 13 hours పడుకున్నాను నేను, 13 hours. సో ఇప్పుడే లేచాను, సన్ రైజ్ టైం ల్యాప్స్ పెట్టాను, అలాగే టైం ల్యాప్స్ పెట్టాను. కానీ బిస్కెట్ ఏంటంటే వెనక్కి చూసారా, క్లౌడ్స్ అడ్డేసింది. నాకే అవుతాయా ఇవన్నీ, లేకపోతే ఇది కామనా ఏంట? సగం టైం ల్యాప్స్ దాకా వచ్చాయి, బాగానే వచ్చాయి. కానీ సడన్గా 2 క్లౌడ్స్ ఇలా మూసుకుపోయి. సర్లే ఏం చేద్దాం. సో ఇప్పుడు మ్యాటర్కి వస్తే, గోవా అందరికీ తెలుసు, కానీ గోకర్ణ ఎందుకు? అదే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. గోవా విషయానికి వస్తే గోవాలో నాయిస్ ఎక్కువ, క్రౌడ్ ఎక్కువ, చాలామంది జనాలు ఉంటారు. కానీ గోకర్ణలోకి వస్తే మాత్రం మనకి ఇక్కడ పీస్ ఎక్కువ, జనాలు చాలా తక్కువ. బీచెస్ విషయానికి వస్తే గోవా బీచెస్ ఏమొచ్చి బాగా కమర్షియల్ భయ్య. నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ ఉంటుంది, అండ్ ఆల్సో షాక్స్ అవన్నీ ఇవన్నీ బిజినెస్లని ఏవో ఉంటాయి. బట్ ఇక్కడ బీచ్ చూస్తే భయ్య నమ్మరు, చాలా రా, న్యాచురల్, చాలా క్లీన్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ రకరకాల పీతలు దిగులుతున్నాయి మన ముందే. నైట్ అయితే బాగా కనబడతాయి, ఇక్కడ డే టైం కాబట్టి సరిగ్గా కనబడట్లేదు, మీరు నమ్మరు. సో క్రౌడ్ చూడండి ఎంత తక్కువ ఉందో, అసలు ఎవ్వరు లేరు ఇక్కడ. అమ్మో ఇప్పుడు పీతను చూశాను, అది తెలుసా, ఆ పీత కూడా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నట్టుంది. ఇక్కడ జనాలు లేరు కదా, మనుషులు లేనప్పుడు ఏం చేస్తాయండి జంతువులు కూడా, వాటికి ఉన్న స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛలో హ్యాపీగా బతికేస్తుంటాయి. ఇక్కడ మనుషులు వచ్చేసి మనమే కొంచెం కచ్చడా చేస్తున్నాం బీచ్లు నాటిని. సో అవి కూడా ఎక్కువ కనబడవు. ఇక్కడ చూడండి, ఇది చిన్న హోలు, ఇది మీడియం హోలు, ఇది అమ్మచ్చి వామ్మో ఇది చాలా పెద్ద హోల్ భయ్యా అరే. సో ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న హోల్ అయితే పర్లేదు, చిన్నవే పీతలు. పెద్దవనుకోండి చాలా ఇబ్బంది, మళ్ళీ మిమ్మల్ని ఎవరు కాపాడలేడు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చి పీస్, మెంటల్ పీస్. సో గోవాకి వెళ్తే ఫుల్ వైబు, పార్టీస్ అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడికి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా సైలెంట్గా ఉంది. మీరు ఎంతవరకు ఎంజాయ్ చేసినా మీ వాయిస్ తప్ప వేరే వాళ్ళ వాయిస్ వినబడలేనంత పీస్ ఉంది ఇక్కడ. ఇంకా చెప్పాలంటే గోకర్ణ ఈజ్ ఎ మైండ్ రిలాక్సింగ్ ప్లేస్. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే గోవా ఇస్ కామన్ అండి, గోకర్ణ ఈజ్ నాట్ కామన్. వెరీ లిమిటెడ్ పీపుల్ ఉన్నారు ప్రజెంట్ సీజన్. ఏమో ఫ్యూచర్లో ఇంకా పెరగచ్చు, మూవింగ్ ఫార్వర్డ్ బిజినెసెస్ పెరగచ్చు, అండ్ ఆల్సో స్టేస్ పెరగచ్చు, అన్నీ పెరగచ్చు. బట్ దిస్ ఈజ్ ఎ సోల్ఫుల్ ప్లేస్. నేనైతే చాలా వరకు ఫారినర్స్నే చూశాను ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ నిన్న మేము తింటున్నప్పుడు ఏంటంటే, మేము ఇద్దరమే ఉన్నాం, నేను మా ఫ్రెండ్ ఇండియన్స్, మిగతా వాళ్ళందరూ ఫారినర్సే ఉన్నారు చుట్టుపక్కల మా దగ్గర. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బడ్జెట్ ప్రకారం వస్తే, సో ఇది నా ఎస్టిమేషన్, అంటే ఎలా అని చెప్పాలంటే కొంచెం నా అనాలిసిస్ ప్రకారం మీకు గోవాలో పర్ పర్సన్ 8,000 అంటే 7,000 to 8,000 అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
ఇక్కడ వచ్చి మీకు 4,000 to 5,000 అయిపోద్ది. సో అంత తక్కువ బడ్జెట్, అంత వేరియేషన్ ఉంటుంది ఇక్కడ మనకి కంపేర్ టు గోవా ఇన్ గోకర్ణ. సో కోట్ ఆఫ్ ద డే ఈ వీడియోకి ఏంటంటే, గోవా ఈజ్ ఫర్ పార్టీ, గోకర్ణ ఈజ్ ఫర్ పీస్. పార్టీ కావాలంటే గోవా వెళ్ళండి, పీస్ కావాలంటే గోకర్ణ వచ్చేయండి. సో మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం బ్యాక్ టు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి వేరే ప్లేసెస్ అయితే చూడాలి. సో ఇది మేమున్న స్టే, భగవాన్ కెఫే. దీని గురించి చెప్తాను. ఆయరా ఈ నిలవెత్తున సిలేసారా, ఆయరా హీరో. ఇది గోకర్ణలో తిరిగే పీస్ఫుల్ డాగ్, క్యూట్ బాయ్.